ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రానైతే అయిపోయింది. ఈరోజు చాలా బాగుంది. మనకి ఎన్నో రోజుల నుండి రూమర్స్ అయితే వస్తున్నాయి. జే ఊసో, డేమియన్ ప్రీస్ట్ అండ్ రియా రిప్లీతో కలుస్తారని. ఫైనల్లీ ఈరోజు రాలో అది జరిగిందన్నమాట. జే ఊసో మన డేమియన్ ప్రీస్ట్‌తో కలిసినారు. కలిసి మ్యాచ్‌లో ఫైట్ చేసినారు. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా బాగుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే మనకి రియా రిప్లీ అయితే వచ్చిందన్నమాట. సో, రియా రిప్లీ రింగ్‌లోకొచ్చి ఫ్యాన్స్‌కి వెల్కమ్ చెప్తది. అండ్ దాని తర్వాత రియా ఏమంటదంటే, మీరందరూ చూసారు కదా! బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో ఏం జరిగిందో. నేను లీ మొర్గాన్‌ని పిన్ చేసినాను. సో, ఇప్పుడు నేను లీ మొర్గాన్‌ని ఓడించినాను. అండ్ లివ్ అనుకుంటుంది కదా! నా దగ్గర నుండి అన్నీ లాగేసుకున్నానని. సో, ఇప్పుడు నా దగ్గర ఉండాల్సిన ఛాంపియన్‌షిప్ ఇప్పుడు లివ్ మొర్గన్ దగ్గర ఉంది. నాకు ఆ టైటిల్ కావాలని ఒక టైప్‌లో రియా అంటది. అప్పుడే అక్కడికి డామినిక్ మిస్టెరియో వస్తారు. సో, డామినిక్ మిస్టెరియో వస్తే తెలిసిందే కదా! ప్రతి ఒక్క ఫ్యాన్ బూ చేస్తారు. సో, ఈరోజు కూడా అదే జరిగింది రాలో. సో, ప్రతి ఒక్క ఫ్యాన్ బూ చేస్తూ ఉంటారు మన డామినిక్ మిస్టెరియోని మాట్లాడనివ్వకుండా. అప్పుడు రియా ఏమంటదంటే, చూడు డామ్ నువ్విక్కడి నుండి వెళ్ళు. నువ్విక్కడి నుండి వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ లీ మోర్గన్‌ని పంపించు. మేమేం చూసుకుంటామని రియా అంటది. లేకపోతే సో, నీ రెండో ఐ కూడా పగిలిపోతదని మన రియా రిప్లీ చెప్తది. అంటే అక్కడ డామినిక్ మిస్టెరియో కన్నుకి దెబ్బ తగులుతది. సో, ఇంకొక ఐ కూడా బ్రేక్ చేస్తదని రియా చెప్తది. అండ్ అప్పుడు డామినిక్ మిస్టెరియో అంటారు, సో, చూడు రియా నీ వల్ల మా జడ్జిమెంట్ డే మెంబర్స్‌కి నిద్ర లేదు. సో, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా! లీ మొర్గన్ అస్సలు నీకు భయపడదు. సో, లీ మొర్గన్ నీ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తది. నీ ముందుకొస్తదని మన డామినిక్ మిస్టెరియో చెప్తారు. సో, డామినిక్ మిస్టెరియో రింగ్‌లోకొచ్చేస్తారు. ఫైనల్‌గా రింగ్‌లోకొచ్చి ఈ మాటలనేవి చెప్తారు. అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అంటే వెనకాల నుండి లీ మొర్గన్ అయితే వస్తది. లీ మొర్గన్ రావడాన్ని రియా రిప్లీ చూస్తది. సో, రియా రిప్లీ చూసి లీ మొర్గన్ పైన అటాక్ చేస్తది. లీ మొర్గన్ రింగ్‌లోనే పడిపోతది. అండ్ డామినిక్ మిస్టెరియో సైడ్ రియా రిప్లీ చూస్తది. సో, అప్పుడు డామ్ భయపడి రింగ్ బయటకి వెళ్ళిపోతారు. సో, ఆ రింగ్ రోప్స్ మధ్యలో నుండి మన రియా రిప్లీ డామినిక్ మిస్టెరియోని పట్టుకుంటది. అదే టైంలో రియా రిప్లీ లెగ్ అనేది ఆ రింగ్ రోప్‌లో చిక్కుకుంటదన్నమాట. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని లీ మొర్గన్ రియా రిప్లీ పైన అటాక్ చేస్తది. అండ్ అక్కడ లివ్ అండ్ డామినిక్ ఇద్దరు ఉంటారు కాబట్టి సో, మన రియాకి హెల్ప్ చేయడానికి మన డేమియన్ ప్రీస్ట్ వస్తారన్నమాట. సో, డేమియన్ ప్రీస్ట్ రాగానే లివ్ అండ్ డామ్ అక్కడి నుండి పారిపోతారు. అండ్ దాని తర్వాత డేమియన్ ప్రీస్ట్ ఆ కాల్‌ని తీసేస్తారు. మన రియా రిప్లీకి హెల్ప్ చేస్తారనమాట. సో, రియా రిప్లీకి కొంచెం ఇంజ్యూరీ అయితే అయింది. లెగ్ ఇంజ్యూరీ అయితే అయ్యింది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కూడా వీళ్ళ సెగ్మెంట్ అయితే జరుగుతది. సో, ఇప్పుడు మన డేమియన్ ప్రీస్ట్‌కి ఈరోజు రాలో మ్యాచ్ ఉండే. సో, ఆ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్‌కి హెల్ప్ చేయడానికి ఒక సూపర్ స్టార్ కావాలి. సో, వీళ్ళ మధ్య కన్వర్జేషన్ జరుగుతదనమాట దీని గురించే. సో, అప్పుడు రియా చెప్తది, నా మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. సో, ఆ వ్యక్తితో మాట్లాడాలి అని మన రియా చెప్తది. అండ్ వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోతది. అండ్ మళ్ళొకసారి కూడా వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అనేది జరుగుతది. సో, అప్పుడు మనకి కొంచెం రివీల్ అయితే అవుతది. డేమియన్ ప్రీస్ట్‌కి హెల్ప్ చేయడానికి ఎవరు వస్తారనేది. సో, అప్పుడు రియా రిప్లీ ఏమంటదంటే, సో, నీకు హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ వస్తున్నాడు. సో, ఆ పర్సన్ ఎవరు అంటే సో, అంటే డేమియన్ ప్రీస్ట్ అడుగుతారు రియాని ఎవరు అని. బట్ అప్పుడు రియా చెప్పదు. ఎగ్జాక్ట్‌గా చెప్పదు. బట్ ఈట్ అని అంటది. సో, ఈట్ అంటే మనకందరికీ అర్థమైపోతది జే ఊసో అని. సో, అప్పుడు డేమియన్ ప్రీస్ట్‌కి కూడా అర్థమైపోయింది. జే ఊసో డేమియన్‌కి హెల్ప్ చేయడానికి వస్తారని. సో, ఈరోజు మెయిన్ ఈవెంట్‌లో మనకి డేమియన్ ప్రీస్ట్ అండ్ జే ఊసో వర్సెస్ మన ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డోనాల్డ్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనేది సెట్ అయిపోయింది. ఈరోజు మెయిన్ ఈవెంట్‌లో జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి 6 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఇదొక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఎవరెవరి మధ్య అంటే ఆల్ఫా అకాడమీ వర్సెస్ అమెరికన్ మేడ్ మధ్య. సో, క్రీడ్ బ్రదర్స్ అండ్ ఐవీ నైల్ వర్సెస్ అకిరా తోజావా అండ్ ఓటిస్ అండ్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య. సో, ఈ మ్యాచ్ నిజంగా బానే ఉంది. సో, ఈ మ్యాచ్‌లో ఓటిస్ గిన బానే ఫైట్ చేసినారు. బట్ అక్కడ చాడ్ గేబుల్ ఉంటారు. సో, చాడ్ గేబుల్ మ్యాగ్జిన్ డూప్రీకి ఇంటరప్ట్ చేస్తారు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో అమెరికన్ మేడ్ అయితే విన్ అవుతారన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన తర్వాత చాడ్ గేబుల్ మాట్లాడతారన్నమాట. సో, చాడ్ గేబుల్ ఏమంటారంటే, సో, చూసారు కదా అమెరికన్ మేడ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో. సో, ఆ మాట చెప్పిన తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ వాళ్ళని తిడతారన్నమాట. సో, అప్పుడు చాడ్ గేబుల్ ఏమంటారంటే, సో, మీరు మమ్మల్ని తిట్టకండి, మీరు వాట్ 6ని తిట్టండని మన చాడ్ గేబుల్ చెప్తారు. అండ్ దాని తర్వాత చాడ్ గేబుల్ వాట్ 6కి ఛాలెంజ్ చేస్తారు. సో, ఛాలెంజ్ చేసిన తర్వాత వెంటనే అంకుల్ హౌడీ అక్కడికి వస్తారన్నమాట. సో, అంకుల్ హౌడీ టీమ్ కూడా వస్తారు. సో, మన అంకుల్ హౌడీ ఈ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వాట్ 6 వర్సెస్ అమెరికన్ మేడ్ మధ్య ఒక 8 మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతది. ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, నెక్స్ట్ వీక్ జరుగుతది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ జెలినా వేగా వర్సెస్ షైనా బెజిలర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో జెలినా వేగా బానే ఫైట్ చేసింది. బట్ ఎంతైనా నంబర్స్ గేమ్.
సో, అక్కడ షైనాకి హెల్ప్ జేయడానికి సోనియా డెవిల్ ఉంది, జోయీ స్టార్క్ ఉంది. సో, వాళ్ళైతే ఇంటరప్ట్ చేస్తారన్నమాట ఈ మ్యాచ్‌లో. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో షైనా బెజ్లర్ అయితే విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత గూడా మళ్ళీ జెలినా వేగ పైన షైనా బెజ్లర్, జోయీ స్టార్క్ వీళ్ళందరూ అటాక్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు జెలినా వేగకి హెల్ప్ చేయడానికి లైరా వాల్కెరియన్ అయితే వస్తది. సో, లైరా పైన గూడా అటాక్ చేస్తారు. సో, వాళ్ళు ముగ్గురుంటారు, వీళ్ళిద్దరే ఉంటారు. సో, నంబర్స్ గేమ్. సో, అందుకనే వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటది. సో, మళ్ళీ వీళ్ళిద్దరు జెలినా వేగ అండ్ లైరా వాల్కేరియా బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటారన్నమాట. సో, వాళ్ళు నంబర్స్ గేమ్ ప్లే చేస్తున్నారు. సో, వాళ్ళు ముగ్గురున్నారు. మనం ఇద్దరేమో ఉన్నాము. సో, నా మనసులో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. సో, నెక్స్ట్ వీక్ చూసుకుందామని లైరా వాల్కేరియా చెప్తది. నాకొక ఐడియా ఉందని చెప్తది. సో, అప్పుడు జెలినా వేగ కూడా చాలా చాలా హ్యాపీ అయిపోతది. సో, వీళ్ళ మధ్య బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ కూడా జరుగుతదన్నమాట. అండ్ నెక్స్ట్ సీఎం పంక్ అయితే రింగ్‌లోకొస్తారనమాట. సీఎం పంక్ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. సో, మ్యాచ్ విన్ అయినారు కదా! డ్రూ మ్యాకెంటైర్‌తో. అండ్ ఆ బ్రేస్‌లెట్‌ని కూడా తను దక్కించుకుంటాడు. సో, అందుకనే చాలా చాలా హ్యాపీగా ఉంటారు సీఎం పంక్. అండ్ అక్కడున్న ఫ్యాన్స్‌ని కూడా అడుగుతారు. సో, మీరెవరెవరు బ్యాష్ ఇన్ బెర్లిన్‌ని చూసినారని. సో, ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలని సీఎం పంక్ చెప్తారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఏమంటారంటే, సో, ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడదాం. సో, ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్‌తో నాకు ఎండ్ అయిపోయింది. సో, నేను డన్ అయిపోయినాను ఒక టైప్‌లో చెప్తారు సీఎం పంక్. అండ్ దాని తర్వాత మనం బిజినెస్ గురించి మాట్లాడదాం. సో, నేను ఇక్కడికొచ్చింది అంటే ఫ్రెండ్స్ చేసుకోవడానికి గాదు. నేనిక్కడికొచ్చింది మనీ కోసం. నా మనీ మీరే అని ఫ్యాన్స్‌ని అంటారు మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత నాకిప్పుడు గోల్డ్ కావాలి. సో, నాకు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కావాలని ఒక టైప్‌లో సీఎం పంక్ అంటారు. సో, గుంతర్ నేను నీకోసం వస్తున్నానని సీఎం పంక్ చెప్తారు. సో, ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా అంటే లేదు. నేను ఇంతకు ముందే అంటే ఇప్పుడు ఈ రూమర్ వచ్చిన తర్వాత వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో పెట్టినాను. సో, ఇప్పుడు మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. సీఎం పంక్ గోల్డ్ కోసం వెళ్లరని చెప్పినాను. సో, ఈరోజు రాలో అదే చెప్పినారు నాకు గోల్డ్ కావాలని. సో, నేను 2 డేస్ అవుతుంది వీడియోస్ చేయక. సో, ఈ రూమర్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇచ్చినానన్నమాట. సీఎం పంక్ నెక్స్ట్ టార్గెట్ గోల్డ్ అని. సో, గోల్డ్‌కి వెళ్ళే ఛాన్స్ లేదు సీఎం పంక్ చెప్పినా సరే. సో, ఈరోజు రాలో అదే జరిగింది. సో, నేను నెక్స్ట్ గోల్డ్ కోసం వెళ్తానని చెప్పినాడు. అండ్ దాని తర్వాత వెంటనే డ్రూ మ్యాకెంటైర్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేసి పడేసినారు. సో, ఇప్పుడు దీని అర్థమేంది? సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదన్నమాట. సో, వీళ్ళ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరుగుతది. సో, అదే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, డ్రూ మ్యాకెంటైర్ చాలా చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినారు సీఎం పంక్ పైన. క్లేమోర్‌ల మీద క్లేమోర్‌లు కొట్టినారు. అండ్ రింగ్‌లోకి తీసుకెళ్ళినారు. రింగ్‌లోకి తీసుకెళ్ళి కూడా క్లేమోర్ కనెక్ట్ చేసినారు. ఆ బ్రేస్లెట్ తీసుకున్నారు. సో, బ్రేస్లెట్ తీసుకొని సో, దాన్ని మొత్తం తెంపి పడేసినారు. తెంపేసి సీఎం పంక్ నోట్లో కుక్కేసినారు. సో, దాని తర్వాత మళ్ళీ క్లేమోర్ కొట్టినారు. సో, రెఫరీస్ చెప్పిన, వేడ్ బ్యారెట్ చెప్పిన. సో, యాడమ్ పియర్స్ వచ్చినా సరే అంటే యాడమ్ పియర్స్ మాట కూడా వినలేదు. సీఎం పంక్ పైన అటాక్ చేస్తూనే ఉంటారు. సో, ఫైనల్లీ యాడమ్ పియర్స్ వచ్చిన తర్వాత చాలా చాలా కోపం చూపిస్తారు. డ్రూ మ్యాకెంటైర్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారన్నమాట. అండ్ మన సీఎం పంక్‌ని స్ట్రెచర్ పైన అంటే అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్తారు. సో, అప్పుడు కూడా బ్యాక్ స్టేజ్‌లో కూడా మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్ వచ్చి సీఎం పంక్ పైన అటాక్ చేస్తారన్నమాట. సీఎం పంక్ నోట్లో నుండి చాలా అంటే చాలా బ్లడ్ బ్లీడ్ అవుతది. సో, మీరు గుర్తుపెట్టుకోండి వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంకా ఎండ్ అవ్వలేదు. సో, మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతది. అదే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, ఫైనల్‌గా సీఎం పంక్‌ని అంబులెన్స్‌లో ఎక్కిస్తారు. అంటే హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. సో, ఇప్పుడు సీఎం పంక్ హెల్త్ పైన ఎటువంటి అప్డేట్ లేదు. అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఎలిజా డ్రాగనోవ్ వర్సెస్ అండ్ డ్రాగన్ లీ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే జరిగింది. ఐసీ టైటిల్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ నిజంగా బానే ఉంది. ఈ మ్యాచ్ అంటే స్టార్టింగ్‌లోనే డామినిక్ మిస్టీరియో పైన సో, డ్రాగన్ లీ అండ్ ఎలిజా ఇద్దరు కలిసి అటాక్ చేసి పడేసినారు. అండ్ దాని తర్వాత మ్యాచ్ మధ్యలో మనకి కార్లిటో అయితే వస్తారనమాట డామినిక్‌కి హెల్ప్ చేయడానికి. సో, కార్లిటో పైన అటాక్ చేయడానికి మన డేమియన్ ప్రీస్ట్ వస్తారు. సో, డేమియన్ ప్రీస్ట్ రాగానే సో, కార్లిటో పైన అటాక్ చేస్తారు. అండ్ డామినిక్ మిస్టీరియో భయపడి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. సో, ఈ మ్యాచ్‌లోనే ఫైట్ చేయరు. సో, ఈ మ్యాచ్‌లో మనకి డామినిక్ మిస్టీరియో ఫైట్ చేయరు. ఎలిజా డ్రాగనోవ్ అండ్ డ్రాగన్ లీ ఇద్దరే ఫైట్ చేస్తారు. సో, వీళ్ళిద్దరు ఫైట్ చాలా చాలా కిర్రాక్‌గా ఉంది. సో, ఇద్దరు టగ్ ఆఫ్ వార్‌లో ఫైట్ చేసినారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఎలిజా డ్రాగనోవ్ అయితే విన్ అవుతారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ఎలిజా డ్రాగనోవ్ రెస్పెక్ట్ అయితే ఇస్తారు డ్రాగన్ లీకి. సో, డ్రాగన్ లీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో, నిజంగా ఈ మ్యాచ్ చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ వర్సెస్ డ్యామేజ్ కంట్రోల్ మధ్య ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే జరిగింది. ఫర్ ద WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్‌ని లైవ్‌లో చూడడానికి
జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ కూడా వస్తారు. సో వాళ్ళు అక్కడే కూర్చొని ఈ మ్యాచ్ని లైవ్లో చూస్తారు. సో ఈ మ్యాచ్లో డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈ మ్యాచ్లో ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ అయితే విన్ అవుతారన్నమాట. సో నెక్స్ట్ వీక్ రాలో మనకి జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ వర్సెస్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ మధ్య ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ రా కోసం నెక్స్ట్ వీక్ రాలో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మనకి లైవ్లోకి గుంతర్ అయితే వస్తారనమాట. సో గుంతర్ వచ్చి ఏమంటారు అంటే, సో బ్యాషిన్ బెర్లిన్ హైయెస్ట్ గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్తారు. సో అది దేని వల్ల, ఈ రింగ్ జనరల్ గుంతర్ వల్ల హైయెస్ట్ గ్రాస్ అయితే వచ్చింది డబ్ల్యూడబ్ల్యూఈకి అని మన గుంతర్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఏమంటారు అంటే, సో నేను రైండీ ఆర్టన్కి చెప్పినాను బ్యాషిన్ బెర్లిన్లో ఏం జరుగుతుందో. సో ఇప్పుడు అదే జరిగింది. ఈ గుంతర్ స్టిల్ ఛాంపియన్గా ఉన్నాడు, వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్గా ఉన్నాడని గుంతర్ చెప్తారు. అండ్ దాని తర్వాత మనకి గుంతర్కి ఛాలెంజ్ చేయడానికి సామీ జైన్ వస్తారు. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, సామీ జైన్ స్టెమ్ సెల్ థెరపీలో ఉన్నారు. సో అందువల్ల అంటే లాస్ట్ వీక్ రాలో రాలేదు. సో నెక్స్ట్ వీక్ రాలో వస్తారని చెప్పాను. సో ఈరోజు రాలో వచ్చినారు, గుంతర్కి ఛాలెంజ్ చేసినారు. బట్ గుంతర్ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. సో నో అని చెప్పేస్తారు. సో నో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత సామీ జైన్ ఏమంటారు అంటే, సో నువ్వు కొంచెం ఆగు గుంతర్, నేను చెప్పేది విను అని మన సామీ జైన్ చెప్తారు. సో నీకు చాలా భయం నాతో ఫైట్ చేయాలంటే. సో నువ్వు ఎవరితోనైనా ఫైట్ చేయగలవు. సో నిన్ను ఎవ్వరు కూడా పిన్ చేయలేదు ఈ రింగ్లో, కానీ నేను నిన్ను WrestleMania 40లో పిన్ చేసినాను. అందుకనే నీకు నాతో ఫైట్ చేయడం అంటే భయం అని మన సామీ జైన్ చెప్పినారు. అందుకనే నువ్వు వెళ్ళిపోతున్నావు అని మన సామీ జైన్ చెప్తారు. సో గుంతర్ దానికి ఏం రియాక్ట్ అవ్వరు, కొంచెం నవ్వుతారు. సో దాని తర్వాత సామీ జైన్ ఏమంటారు అంటే, సో నువ్వు ఇప్పుడు వెళ్ళినా సరే నేను ఆ టైటిల్ కోసం వస్తాను, నీతో ఫైట్ చేస్తానని సామీ జైన్ చెప్తారు. సో ఇక్కడే వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సో వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది తొందరలో. సో అది రాలో కావచ్చు, లేదంటే ప్రీమియం లైవ్ ఈవెంట్లో కావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి లుడ్విగ్ కైజర్ వర్సెస్ షీమర్స్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే జరిగింది. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్ కోసం. సో ఈ మ్యాచ్లో యాక్చువల్గా బ్రాన్సన్ రీడ్ ఫైట్ చేయాలి. బట్ బ్రాన్సన్ రీడ్కి కోవిడ్ వచ్చినట్టుగా తెలిసింది. సో అందుకనే ఈ మ్యాచ్లో బ్రాన్ స్ట్రోమన్ అయితే యాడ్ అయినారు. సో బ్రాన్ స్ట్రోమన్ యాడమ్ పేర్స్తో మాట్లాడినారు. ఈరోజు నేను ఫైట్ చేస్తా అని చెప్పిండు యాడమ్ పేర్స్కి బ్రాన్ స్ట్రోమన్. అండ్ అప్పుడు యాడమ్ పేర్స్ అంటారు, అంటే ఇప్పుడు నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు, బట్ అయినా సరే ఎలా ఫైట్ చేస్తావు నువ్వు ఈ మ్యాచ్లో అని మన యాడమ్ పేర్స్ అంటారు. అండ్ బ్రాన్ స్ట్రోమన్ చెప్తారు, నేను మెడికల్లీ క్లియర్ లేకున్నా సరే ఈరోజు నేను ఫైట్ చేయగలనని మన బ్రాన్ స్ట్రోమన్ చెప్తారు. సో యాడమ్ పేర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ మ్యాచ్లో బ్రాన్ స్ట్రోమన్ అయితే ఫైట్ చేస్తారు అన్నమాట. సో ఈ మ్యాచ్ మధ్యలో షీమాస్ పైన పీట్ డన్ వచ్చి అటాక్ చేస్తారనమాట. సో దానివల్ల షీమాస్ ఈ మ్యాచ్లో ఫైట్ చేయకుండా ఆగిపోతారు. సో ఫైట్ చేస్తారు, మ్యాచ్ మధ్యలో వచ్చి అటాక్ చేయడంతో సో మన షీమాస్ కొంచెం పక్కకి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత రింగ్లో లుడ్విగ్ కైజర్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ అయితే ఉంటారన్నమాట. సో బ్రాన్ స్ట్రోమన్ కూడా ఇంజరీ ఉండే. సో ఇంజరీలో కూడా మన బ్రాన్ స్ట్రోమన్ కిరాగానే ఫైట్ చేసినారు. సో ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో మన బ్రాన్ స్ట్రోమనే విన్ అయినారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ రాలో జే ఉసో వర్సెస్ ఇల్జా డ్రాగన్ వర్సెస్ పీట్ డన్ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ మధ్య ఫ్యాటల్ 4-way మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో విన్ అయిన సూపర్ స్టార్ మన బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తారనమాట ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ సెట్ అయింది. ఫ్యాటల్ 4-way మ్యాచ్ నెక్స్ట్ వీక్ రాలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డానక్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్లో ఫిన్ బ్యాలర్ చాలా భయపడిపోతారు డేమియన్ ప్రీస్ట్తో ఫైట్ చేయడానికి. అండ్ అంటే జే ఉసోని సింగిల్ చేసి ఫైట్ చేశారనమాట ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మెక్డానక్. అండ్ ఫైనల్లీ జే ఉసో మన డేమియన్ ప్రీస్ట్కి ట్యాగ్ ఇస్తారు. సో డేమియన్ ప్రీస్ట్ కూడా వచ్చి ఫైట్ చేస్తారు. సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. ఈ మ్యాచ్ మధ్యలో లీ మోర్గన్ వస్తుంది అన్నమాట. సో ఈ మ్యాచ్లో జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ విన్ అయ్యే టైంలో లీ మోర్గన్ వస్తుంది, జే ఉసోకి ఇంటరప్ట్ చేస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ. సో ఫిన్ బ్యాలర్ కుదే క్రాస్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత జేడీ అంటే 3 సార్లు కనెక్ట్ చేస్తారు అండ్ కవర్ చేస్తారు. అండ్ అదే టైంలో డేమియన్ ప్రీస్ట్ వచ్చి ఆ కవర్ని బ్రేక్ చేస్తారన్నమాట. సో ఈ మ్యాచ్ని సేవ్ చేస్తారు. అండ్ దాని తర్వాత రియా రిప్లీ వస్తుంది. సో రియా రిప్లీకి కొంచెం ఇంజరీ అయింది కదా, లెగ్లో కొంచెం ప్రాబ్లం ఉండే. సో రియా రిప్లీ క్రచ్ తీసుకొని వస్తుంది. సో అప్పుడు లీ మోర్గన్ రియా రిప్లీకి ఫేస్ టు ఫేస్ వెళ్తుంది. ఎలాగో రియా రిప్లీ నా పైన అటాక్ చేయదన్న ధైర్యంతో, ఎందుకంటే రియాకి ఇంజరీ జరిగింది కదా. సో అందుకనే ఫేస్ టు ఫేస్ వెళ్తుంది. సో ఒక్కసారిగా రియా రిప్లీ నవ్వి ఆ క్రచ్తో అటాక్ చేస్తుంది లీ మోర్గన్ పైన. సో అప్పుడు లీ మోర్గన్ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో రియా రిప్లీ అక్కడే ఉంటుంది. సో ఫిన్ బ్యాలర్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు జే ఉసో. ఫిన్ బ్యాలర్కి ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు.
అండ్ ఫిన్ బెలర్ రింగ్ బయట పడిపోతారు. రింగ్‌లో జేడీ ఉంటారు. సో, జేడీకి డేమియన్ ప్రీస్ట్ ఫినిషర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత జే ఉసోకి ట్యాగ్ ఇవ్వమని అంటే జే ఉసో అడుగుతారన్నమాట డేమియన్ ప్రీస్ట్‌కి. సో, ట్యాగ్ ఇస్తారు. యూసోస్ ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు. కవర్ చేస్తారు. ఈ మ్యాచ్‌లో జే ఉసో అండ్ డేమియన్ ప్రీస్ట్ అయితే విన్ అవుతారన్నమాట. ఈ మ్యాచ్‌లో అంటే జే ఉసో, డేమియన్ విన్ అయిన తర్వాత రియా రిప్లీ రింగ్‌లోకి వస్తది. రింగ్‌లోకి వచ్చి సెలబ్రేట్ చేస్తది. ఈట్ అంటది. సో, మన జే ఉసో ఈట్ అంటారు కదా! సేమ్ ఆ స్టైల్‌లో ఒక హ్యాండ్‌తో ఈట్ అంటదన్నమాట. సో, ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. ఈరోజు రా మీకెలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.